Hello guys, welcome to Ammu's vlog. I'm back with another video. So అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నా ఈ వీడియోకి సంబంధించింది ఫస్ట్ వీడియో ఎవరైతే చూడలేదు అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నేను వీడియో ఇస్తాను, కంపల్సరీ ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది అన్నమాట. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఒక్క లైక్ ఒక్క కమెంట్ తోటి వీడియో అనేది కొంచెం అందరికీ రీచ్ అవుతుంది. సో మీలాగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, నాలాగే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో గైస్ కొంచెం సపోర్ట్ చేయండి, వీడియో చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వీడియో అనేది మొత్తం ఆల్రెడీ తెలుసు, మీకు తమిళ చూసి మీకు అర్థమైపోయింది నేను దేని గురించి మాట్లాడబోతున్నాను. లైక్ నా సబ్స్క్రైబర్స్ అండ్ ఎవరైతే రీసెంట్గా సపోర్ట్ లోషన్ గురించి వీడియో చూసారో వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవి క్లియర్ చేద్దాము. చెప్పారనమాట, అక్క ఒక్కసారి ఇంకొకసారి వీడియో చెయ్యి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయు, దాంట్లో ఎలా వాడాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి నాకు కమెంట్స్లో చెప్పారనమాట. సో అందుకని నేను వీడియో చేస్తున్నాను. వీడియో చేయడం అంటే కూడా చాలా కష్టం. వీడియో చేసి దాన్ని ఎడిట్ చేసి దానికి ఒక థంబ్నెయిల్ చేసుకొని అప్లోడ్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో నేను 6 o'clock అని టైం ఇచ్చాను, బట్ అది కుదరలేకపోయింది. బతుకమ్మ ఇప్పుడు టైం కదా, సో ఇంట్లో అస్సలు కుదరలేదన్నమాట. సో నేను అందుకనే రేపు మార్నింగ్ నేను 12 o'clockకి కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేసేస్తాను అనమాట. యాక్చువల్లీ నేను ఆ వీడియోలో కూడా నేను అన్నీ క్లియర్గా చెప్పాను, బట్ మీరందరూ వీడియో చూడట్లేదు కదా. ఫుల్గా చూస్తే మీకు ఆ వీడియోలో నేను చెప్పినవి మీకు అర్థమవుతాయి. మీరు సగం సగం చూసేసి నాకు డౌట్స్ అడిగేస్తున్నారు కమెంట్స్లో. సో దానివల్ల నేను కమెంట్స్లో ఎక్కువ నేను చెప్పలేకపోతున్నాను. నాకు ఆ వీడియోకి 104 124 కమెంట్స్ వచ్చాయి. అండ్ వీడియో కూడా 2000కి దగ్గరలో ఉంది. అది 11,000కి అదే వీడియో అనేది రీచ్ అయ్యింది, బట్ స్లోగా అది అనేది వెళ్తుంది అనమాట. సో థ్యాంక్ యూ నాకు ఈ వీడియోకి ఇంత మంచి రీచ్ ఇచ్చినందుకు. అందుకనే నేను వీడియో చేస్తున్నా, లేకపోతే నేను అసలు చేయకపోతుండే. యూజ్ అవుతుంది అని నా ఏ వీడియో అయినా మీరు క్లిక్ చేసి చూడండి, అన్నీ యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ తర్వాత వచ్చే వీడియోస్ కూడా మీకు మంచి మంచి వీడియోసే నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాము లాగ్ చేయకుండా. సో అందరికీ తెలుసు, ఇది వచ్చేసి సపోర్ట్ లోషన్. ఇది వచ్చేసి మనం రింగ్ వామ్కి యూజ్ చేస్తాము. రింగ్ వామ్కనే కాదు, నేనైతే నా పర్సనల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఏదైనా ర్యాష్ వచ్చిన హ్యాండ్ మీద, లైక్ రెడ్డిష్గా ఏదైనా కుట్టిన ఎలా వేసినా నేను పెట్టేస్తున్నాను ఇది. దానివల్ల నాకు అంతగా ఏమంటారు నొప్పి అయితే ఏమి ఉండట్లేదు, బట్ ఆ రిజల్ట్ అయితే బాగుంటుంది. ర్యాషెస్ రావడం ఇలా జరిగినప్పుడు నేను ఇది అనేది అప్లై చేస్తున్నాను, రిజల్ట్ అయితే బాగుంటుంది. బట్ ఇదైతే మెయిన్గా రింగ్ వామ్ కోసమే తయారు చేశారనమాట. 100% ఇది యూజ్ అవుతుంది. మీరు కూడా వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ వాడండి, రిజల్ట్ బాగుంటుంది. ఈ ట్యూబ్స్కి వీటికైతే వెళ్ళకండి, ఇది ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను. ట్యూబ్స్ అవి వాడి మనీ వేస్ట్ చేసుకోకండి. 30 రూపాయలతోటి పోయేదానికి మనం 15,000 20,000 పెట్టేస్తున్నారు అందరూ. దాని బదులు ఇది యూజ్ చేయండి, కంపల్సరీ మీకు తక్కువ అవుతుంది 1 వీక్లో. సో అక్క ఇది ఎలా వాడాలని అడుగుతున్నారు. సో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మనకి రింగ్ వామ్ వస్తుంది. ఈ రింగ్ వామ్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ దీని మీదనే అప్లై చేస్తున్నారు. అది అప్లై చేయడం వల్ల అక్కడి వరకు తక్కువ అవుతుంది, బట్ ఈ సరౌండింగ్ కూడా అప్లై చేయాలి. మనకి రింగ్ వామ్ అనేది లోపల నుంచి ఉంటుంది కాబట్టి అది మనము ఇక్కడే కాకుండా దాని సరౌండింగ్ కూడా పెడితే దాని సరౌండింగ్ అనేది పాకదనమాట, అంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు మనం అదంతా అప్లై చేయాలి. ఇక్కడ వరకు అప్లై చేసి ఊరుకోకండి. అండ్ అది లోషన్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి అప్లై చేసినప్పుడు అది మనకి పింక్ కలర్లో ఉంటుంది, వైట్ అయిపోతుంది, తర్వాతకి పింక్ అయిపోతుంది. దానికి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు.
రింగ్ వామ్ వచ్చేసి చాలా రకాలు ఉంటుంది. రౌండ్గా అయ్యి లోపల పింపుల్స్ లాగా అవుతుంది, కొంతమందికి ప్లెయిన్గా ఉండి రౌండ్గా అవుతుంది, రెడ్డిష్ రౌండ్, ఇలా చాలా రకాలు ఉంటాయి. అది రింగ్ వామే అనమాట. అండ్ అప్లై చేశాక మనకి తగ్గుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే నల్లగా మాడిపోయి పొట్టులాగా లేస్తుంది. సో దాంతో మనం ఏమనుకోవాలంటే రింగ్ వామ్ తగ్గిపోతుంది అని అనుకోవాలి. ఇచ్చింగ్ అవుతుందని దాని మీద గోకితే అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అలా గోకకండి. అండ్ బ్లాక్గా పింపుల్స్గా ఇలా మొత్తం మాడిపోతుంది, పొక్కుల్లాగా వచ్చి నల్లగా అయిపోతుంది అంటే అది మీకు రింగ్ వామ్ అనేది క్యూర్ అవుతుంది అని అర్థం. సో అలా అయినా కూడా మీరు డైలీ నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. స్కిన్ మీద స్కిన్ అది అప్లై చేశాక స్కిన్ అనేది డ్రై అవుతుంది అక్క అని అంటున్నారు. యా, ఆఫ్ కోర్స్ కంపల్సరీ డ్రై అవుతుంది. ఆ లోషన్ అనేది అంత హార్డ్గా ఉంటుంది, దాంట్లో చాలా కెమికల్స్, యాసిడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల మనకి రింగ్ వామ్ అనేది తక్కువ అవుతుంది. రింగ్ వామ్ అనేది ఒక పురుగు అనమాట. సో అందుకని దాంట్లో అన్ని యాసిడ్స్, అన్ని కెమికల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి స్కిన్ అనేది డ్రై అయిపోతుంది. అందుకే నేను కాటన్ తోటి, ఇయర్ బడ్ తోటి అప్లై చేయమని చెప్తాను మీకు. ఎందుకంటే హ్యాండ్తో మనం ఒక్కసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, హ్యాండ్తో మీరు అప్లై చేయండి, హ్యాండ్ అనేది మొత్తం పగిలిపోతుంది. ఎలా అంటే భూమి మీద వాటర్ లేకపోతే భూమి ఎలా ఇచ్చుకుపోతుందో మన ఫింగర్ అనేది కూడా అలాగే ఇచ్చుకుపోతుంది అనమాట. సో అంత డేంజర్. సో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటేనే మనం అప్లై చేసుకుంటాం. నార్మల్గా మనం స్కిన్ మీద అప్లై చేసుకున్నాం అనుకో మన స్కిన్ గోవిందా. సో అలాంటి పని ఎవ్వరూ చేయకండి. కంపల్సరీ స్కిన్ అనేది డ్రై అవుతుంది. నేను అందుకనే మాయిశ్చరైజర్ పెట్టుకోండి అని చెప్తున్నాను. నేను అప్లై చేసినాక మీరు నెక్స్ట్ డేకి మీరు అప్లై చేసుకోండి మాయిశ్చరైజర్. మార్నింగ్ అంతా ఫ్రీగానే ఉంటారు కదా, సో అప్లై చేసుకోండి. మళ్ళీ నైట్ వచ్చి మీరు రింగ్ వామ్ సపోర్ట్ లోషన్ అనేది అప్లై చేయండి. కంపల్సరీ మీకు తక్కువ అవుతుంది. పెయిన్ ఉంటుందని అంటున్నారు. కంపల్సరీ రింగ్ వామ్ అనేది పెయిన్, అది అసలు అది భరించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ అనమాట. సో దయచేసి ఓపిక పట్టండి, అది కంపల్సరీ తక్కువ అవుతుంది. చెప్తున్నాను కదా, భరించండి. ఆ రింగ్ వామ్, ఆ సపోర్ట్ లోషన్, రింగ్ వామ్ పెయినే, సపోర్ట్ లోషన్ కూడా పెయినే. పెట్టినప్పుడైతే చుక్కలు కనిపిస్తాయి అనమాట, అట్లుంటుంది ఆ లోషన్. కంపల్సరీ తక్కువ అవుతుంది. ట్యూబ్స్ వాటి వల్ల కన్నా ఇది నాకైతే బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ చాలామంది నాకు ఎక్కువగా ఉంది అక్క 2 times అప్లై చేయొచ్చు అంటున్నారు. ఏంటి అంటే ఇప్పుడు నైట్ అప్లై చేసి మనం పడుకుంటాం, ఎక్కడికి వెళ్ళము, తిరగము, పొల్యూషన్లోకి వెళ్ళాం కాబట్టి మనం నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ లేసి బాత్ చేసుకుంటాం. అదే మనం 2 times మార్నింగ్ అప్లై చేసుకుని అక్కడిక్కడ తిరిగి పొల్యూషన్ అనేది ఇంకా అనేది ఇరిటేటింగ్గా ఉంటుందన్నమాట. సో అలా చేయకుండా నైట్ ఎంత ఎక్కువ ఉన్నా మీకు కంపల్సరీ తక్కువ అయిపోతుంది. ఒకసారి నాకు తెలిసి ఒకసారి అప్లై చేయండి నైట్. అది మార్నింగ్ లేసాక బాత్ చేసుకున్నాక ఏదైనా మాయిశ్చరైజర్, అది ఇది పర్టికులర్గా నేను ఏది చెప్పను, ఏదైనా మీ డైలీ ఏదైతే మాయిశ్చరైజర్ ఉంటుందో బాత్ చేసుకున్నాక దాని మీద అప్లై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏం ఫుడ్ తీసుకోవాలి అక్క అని అడుగుతున్నారు. ఫుడ్ వచ్చేసి మనకి అందరికీ తెలుసు, నాన్ వెజ్ అస్సలు తినకూడదు అనమాట. దీనికి ఫిష్ అండ్ చికెన్ అయితే చాలా డేంజర్ రింగ్ వామ్కి. ఫిష్కి, టీకి అస్సలు పడదంట. నేను విన్న మట్టుకు ఫిష్ అండ్ టీ తాగిన వాళ్ళు, తిన్న వాళ్ళకి ఎక్కువగా అయిపోతుందంట రింగ్ వామ్ అనేది. సో ప్లీజ్ అవాయిడ్ ఫిష్, చికెన్, టీ, కాఫీ, వేడి పదార్థాలు ఏవి అనేవి మీరు పక్కన పెట్టేసేయండి 1 month వరకు. తర్వాత మీరు కంటిన్యూ చేయొచ్చు. తర్వాత కూడా మీకు కొంచెంగా కనిపిస్తే కూడా మీరు ఇది అప్లై చేసుకోండి, మీకు ఏమీ ఉండదు. బెటర్ మీరు నాన్ వెజ్ 1 month వరకు తినకుండా ఉంటే బాగుంటుంది. చికెన్ ఇవి వేడి పదార్థాలు అనమాట. మ్యాక్సిమం నాన్ వెజ్ అనేవి అయితే చికెన్, ఫిష్ చాలా వేడి, టీ కూడా అంతే వేడి అనమాట. సో ఇవి మీరు ఆపేస్తే బాగుంటుంది 1 month వరకు. అండ్ ఇంకొకటి అడిగారు నాకు, హాట్ వాటర్ దాని మీద వేసుకోవచ్చా అక్క అని అన్నారు. వేసుకోవచ్చు, అది అప్పటి వరకు మనకి హాయిగా అనిపిస్తుంది, బట్ తర్వాతకి అది ఇంకా ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. బట్ నార్మల్ వాటర్ తోటి బాత్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంకా వచ్చేసి
అక్క ఏమంటారు ఫేస్కి అప్లై చేయొచ్చా అని కూడా అడిగారు. ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు, అండ్ కిడ్స్కి కూడా ఎక్కడ వచ్చినా అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ పార్ట్స్, అండర్ ఆర్మ్స్, మనకి రింగ్ వార్మ్ అనేది ఎక్కువగా వచ్చేది ప్రైవేట్ ప్లేస్, అండర్ ఆర్మ్స్, నెక్, ఎక్కడైతే మనకి స్వెట్ ఏరియా ఉంటుందో అక్కడ మనకి రింగ్ వార్మ్ అనేది అపియర్ అవుతుంది. సో అలాంటి ప్లేసెస్లో మనం అప్లై చేసుకోవచ్చు, బట్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ కొంచెం పెయిన్ అయితే ఉంటుంది, అది భరించేటట్టు అయితే ఉండాలి అన్నమాట. మండడం అయితే ఉంటుంది చాలా, అండ్ మీ అందరికీ ఆల్రెడీ అది తెలుసు. సో ఇలాగా రింగ్ వార్మ్ అనే కాదు, ఏదైనా కూడా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు సోప్స్ అండ్ టవల్, క్లాత్స్ ఇవనేవి సపరేట్గా పెట్టుకోండి. సోప్స్ ఏది వాడాలి అని అడుగుతున్నారు. సోప్స్ ఏదైనా వాడండి, బట్ మీకంటూ సపరేట్గా ఉంచుకోండి సోప్. అండ్ క్లాత్స్ వచ్చేసి సపరేట్గా నానబెట్టుకొని క్లాత్స్ వాష్ చేయండి. మీ క్లాత్స్ అందరి క్లాత్స్ కలపకండి. కిడ్స్కి కొంచెం జాగ్రత్తగా ఉండండి, కిడ్స్ తోటి వాళ్ళకి కొంచెం ఆ రింగ్ వార్మ్కి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే బెటర్. మనం అంటే భరించగలుగుతాం, బట్ పిల్లలు భరించలేరు కదా, సో అలా అని నేను చెప్తున్నాను. సోప్ ఏదైనా వాడండి, మీకంటూ సపరేట్ సోప్ ఉంటే బాగుంటుంది. రింగ్ వార్మ్ వచ్చిన వాళ్ళనే కాదు, మ్యాక్సిమం ఎవరి సోప్ వాళ్ళు వాడితేనే బెటర్, ఎవరి టవల్ వాళ్ళు వాడితేనే బెటర్ అన్నమాట. సో గైస్, ఇంతే, నేనైతే క్లియర్గా చెప్పానని అయితే అనుకుంటున్నాను. నేనేమైనా మర్చిపోయానా అని అయితే ఆలోచిస్తున్నాను. అన్నీ అయితే దీంట్లో నేను క్లారిఫై అయితే చేసేసాను. ఫుడ్ అండ్ ఎన్ని డేస్లో తక్కువ అవుతుంది అని అనుకుంటున్నారు అని అడిగారు. ఇది వచ్చేసి 1 వీక్లో మ్యాక్సిమం తక్కువ అయిపోతుంది. ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక 10 డేస్ 15 డేస్లో కంపల్సరీ తక్కువ అవుతుంది. పేషెన్స్ అనేది ఉండాలి, పేషెన్స్ ఉంటే కంపల్సరీ తక్కువ అవుతుంది. అది 1 డేలో అప్లై చేసి పోతుందా, పోవట్లేదు అక్క నాకు పోవట్లేదు అంటే అది నేను ఏం చేయలేను. పేషెన్స్ ఉంచండి, రోజు నైట్ పడుకునే ముందు అప్లై చేసుకోండి, కంపల్సరీ తక్కువ అవుతుంది మీకు. ఇంకా దేని గురించి అయినా వీడియోస్ చేయమని నాకు చెప్పండి, నాకు సజెస్ట్ చేయండి కామెంట్స్లో, నేను కంపల్సరీ వాటి గురించి నేను వీడియో చేస్తాను నాకు అనుభవమైనంత వరకు. సో చూడండి, చాలామంది వైట్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం కదా, సో నేను దానికోసం కూడా ఒక సోప్ తీసుకొచ్చాను. ఇలాంటివి ఇంకా చాలా సోప్స్ ఉన్నాయి, నేను వాటిని కూడా నేను తీసుకొస్తాను. దేని గురించి అయినా సజెస్ట్ చేయండి, నేను దాని గురించి వీడియో తీస్తాను అన్నమాట. సో గైస్, అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూసి వెళ్ళిపోకండి. ఒక లైక్ ఇవ్వండి, ఒక కమెంట్ చేయండి. ఒక లైక్ తోటి ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అన్నమాట. సో గైస్, థ్యాంక్ యూ.